హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి ఇంట్లో కూరలేవీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ కుస్కా పులావ్‌ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకునే లోపల 4 పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కను ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలన్నీ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉన్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న పెరుగంతా గడ్డలుగా లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక నిమిషం తర్వాత పైనంతా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే తాలింపు వేసేటప్పుడు అందులోకి కొంచెం కరివేపాకును వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్‌ని నానబెట్టుకున్నాను 15 నిమిషాల పాటు. అందులో ఉన్న వాటర్‌ని పక్కకు ఉంచేసుకొని బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యంని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా ఇలా గరిటెతో కలుపుకొని ఒక గ్లాస్ నానబెట్టిన బాస్మతి రైస్‌కి 1.5 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి ఉప్పు, కారాలు ఏవైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కుస్కా పులావ్ రెడీ. ఈ కుస్కా పులావ్‌ని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.